ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ కలెక్టరేట్ సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వరండా పూర్తిగా కూలిపోయింది. సో ప్రస్తుతం కూడా ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఇదే ప్రాంతంలో కొనసాగుతుంది. సో ఈ భవనానికి చాలా చరిత్ర ఉంది. దీనికి సంబంధించి రీసెంట్గానే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కొత్త కలెక్టరేట్ల నిర్మాణం నేపథ్యంలో దీన్ని హెరిటేజ్ బిల్డింగ్గా ఇలాగే ఉంచి మావల ప్రాంతంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణం చేపట్టారు. కానీ ఇది అలాగే ఉంది, దీంట్లోనే కొనసాగుతుంది. సో భారీ వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి వరండా ఏదైతే మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం కూడా తిరగడానికి వరండా ఉందో ఆ వరండాలో ఒక భాగం, ఒక పార్ట్ అనేది పూర్తిగా కొలాప్స్ అయిపోయి కింద పడిపోయింది. సో నిన్న ఈ టైంలో సాయంత్రం ఒకవైపు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన సమీక్ష జరుగుతుంది వెనక వైపు హాల్లో. ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా కూలిపోవడం చూసి ఇక్కడ కలెక్టరేట్లో ఉన్న సిబ్బంది అంతా కూడా పరుగులు తీసిన పరిస్థితి నిన్న కనిపించింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీన్ని పరిశీలించారు. ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ ప్రస్తుతానికి కొంత టెంపరవరీగా ఏమైనా పనిచేస్తుందా, దీంట్లో కొనసాగించాలా, లేదా దీన్ని తర్వాత ఇక్కడ నుంచి తరలించి పూర్తిగా కొలాప్స్ చేయాలన్న దానిపైన ఇప్పటికైతే కొంత నిపుణులకు సంబంధించిన కమిటీ దీనిపైన స్టడీ చేస్తుంది. ఆర్ఎన్బికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపైన ఏం చేయాలన్నది ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే ఇది ఒక సైడ్ మొత్తం అంటే దాదాపు సగం బిల్డింగ్ మొత్తం కూడా ప్రస్తుతానికి పనిచేయడానికి వీల్లేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, దానిపైన ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, పూర్తిగా నడవడానికి కూడా ఎక్కడ లేదు. ఇదంతా కూడా కలెక్టరేట్కి సంబంధించిన కొన్ని సెక్షన్స్, ఏ సెక్షన్ కానీ బి సెక్షన్ లాంటివి అన్నీ కూడా ఇందులో కొనసాగేటివి. రైట్ సైడ్ మొత్తం కూడా రెవెన్యూ సెక్షన్ ఉంది. దాదాపు మీ సేవ మిగతా చాలా కార్యకలాపాలు ఉంటాయి. చాలామంది ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ కూలిపోయిన భాగం ఒకవైపు అయితే ఇంకోటి విజువల్స్లో చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి ఇది గ్రౌండ్ ఫ్లోరు, దాని ఫస్ట్ ఫ్లోర్. ఇది ఇలా ఈ స్ట్రక్చర్ ఉండేది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి. ఆ కనిపించే భాగం పైదంతా కూడా ఒక్కసారిగా నిన్న కొలాప్స్ అయిన పరిస్థితి ఉంది. సో చూడొచ్చు ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకవేళ నిన్న ఎవరైనా ఉండి ఉంటే, ఎందుకంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వరండాలో చాలామంది ప్రతిరోజు ఉంటారు. నిన్న మంత్రికి సంబంధించిన సమీక్ష, మంత్రి టూర్ ఉన్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు చాలామంది ఈ ప్రాంతంలో నిన్న తిరుగుతుండే. అయితే అదృష్టానికి అవతల వైపు వెనుక వైపు మంత్రికి సంబంధించిన సమీక్ష సమావేశం ఉండడంతో ఈ ప్రాంతంలో చాలా తక్కువ మంది నిన్న ఉన్నారు. మళ్ళీ ఇది కొలాప్స్ కావడం కూడా చాలా స్లోగా కొలాప్స్ కావడంతో అంతా కూడా పరుగులు పెట్టిన పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రస్తుతానికైతే కొత్త కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుంది. సో ఈ భవనానికి చాలా చరిత్ర ఉంది. 1941లో అంటే స్వాతంత్రానికి పూర్వము ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఉండేది. ఆసిఫాబాద్ నుంచి 1941లో కలెక్టర్ పరిపాలన మొత్తం కూడా ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్కి మార్చారు. ఆ టైంలో ఇప్పుడున్న కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని కలెక్టరేట్గా అప్పుడు కొనసాగించారు. సో ఒక మంచి భవనం కావాలి, ఫ్లడ్స్, వాతావరణానికి సంబంధించి వరదలు అండ్ మిగతా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఉండేందుకు ఒక భవనాన్ని నిర్మించేందుకు ఈ ప్రాంతాన్ని అనుగాయించుకున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే చాలా హైట్లో ఉన్న ప్రాంతం. చాలా విశాలమైన గాలి, న్యాచురల్గానే చాలా కూలింగ్గా ఉంటుంది, విశాలమైన గాలి ఉంటుంది. ఎండ కానీ వర్షం కానీ అన్నిటికీ తట్టుకునే విధంగా ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. 1941లో స్వాతంత్రానికి ముందు ఈ కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత 1952లో ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ అనేది ప్రారంభమైంది. సో 1952 నుంచి రీసెంట్గా మొన్న కొత్త జిల్లాలు ఏర్పడే వరకు కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్ ఇక్కడనే కొనసాగింది. ఇక్కడనే కార్యకలాపాలు, రెవెన్యూ కావచ్చు, మిగతా అన్ని శాఖలకు సంబంధించిన భవనం అనేది ఇక్కడనే కొనసాగింది. ఆ తర్వాత కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడడం, కొత్త జిల్లాలకు సంబంధించి కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్లో కొత్త కలెక్టరేట్లు ఏర్పాటు చేసి అక్కడ పరిపాలన అనేది కొనసాగడం. సో ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కలెక్టరేట్ ఉంది కాబట్టి దీని మావలలో ఒక కొత్త కలెక్టరేట్ నిర్మాణం అనేది చాలా నత్తనడకన కొనసాగింది. కొంత నిధుల లేమితో అక్కడ పనులన్నిటి ఆలస్యంగా జరిగింది. సో ఈ భవనానికి తాత్కాలికంగా కొంత మరమ్మతులు చేస్తూనే దీంట్లోనూ నెట్టుకొచ్చారు. ప్రమాదం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఉద్యోగులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు. అయితే పూర్తిగా కొంత నిర్లక్ష్యం, ఎందుకంటే 1941లో నిర్మించారు. కొంత దానికి మొదటి నుంచి కూడా కొంత నిర్వహణ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొంతకాలం ఇది ఉండదని చెప్తున్నారు. సో మొత్తానికైతే భవనం అనేది ఒక సగం వైపు మొత్తం కొలాప్స్ అయినట్టే, ఆల్మోస్ట్ పనికిరాదు. సో దీన్ని తాత్కాలికంగా మరి బాగు చేయడమా ఏం చేయడం అన్న దానిపైన ఎక్స్పర్ట్ అయితే ప్రస్తుతానికైతే కొంత దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు. సో ఆర్ఎన్బి నివేదిక వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శాఖలన్నింటినీ తరలించడము, ఎక్కడ ఇంకా ఇంత పెద్ద మొత్తంలో శాఖలన్నిటికి సంబంధించి ఒక్క చోట ఉండే విధంగా ఎక్కడనైతే ఇంకా ప్రదేశం లేదు. సో విడివిడి
విడివిడిగా రెవెన్యూ ఒక చోట మిగతా శాఖలన్నీ కూడా ఒక చోట తరలించే విధంగా కొంత ఏర్పాట్లు చేసే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది. సో ఇక్కడ పనిచేయడానికి కూడా ఉద్యోగులు కొంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితుల్లో సో దీన్ని పూర్తిగా కొలాప్స్ చేసే అవకాశం ఉంది. సో మరోవైపు దీన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక మ్యూజియంగా దీన్ని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఉంది. సో చాలా చారిత్రాత్మకమైన అంశాలు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. సో దానికి సంబంధించి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేయాలి, దీన్ని రిపేర్ చేసి అన్నది ఒక డిమాండ్ అయితే ఇక్కడ జిల్లా వాసుల నుంచి అయితే ఏర్పడుతుంది. కనపడుతుంది. చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.